ఫ్రెండ్స్, సముద్రం మధ్యలో మట్టి రాళ్లు పోసి కృత్రిమ దీవులను సృష్టించడం కేవలం నేటి ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీ వల్లే సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ హిస్టారికల్ ఇన్వెస్టిగేషన్ మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. బ్రిటన్ శాస్త్రవేత్తలు తాజాగా స్కాట్లాండ్ సరస్సుల్లో జరిపిన తవ్వకాల్లో ఏకంగా 500 ఏళ్ల క్రితమే ఆది మానవులు సృష్టించిన వింత కృత్రిమ దీవుల రహస్యం బయటపడింది. ఆనాటి నాగరికతకు సంబంధించిన ఆ నియోలిథిక్ ఇంజనీరింగ్ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. స్కాట్లాండ్లోని ఐల్ ఆఫ్ లూయిస్ ప్రాంతంలో ఉన్న లోక్ బోర్గాస్ట్రెల్ అనే సరస్సులో దొరికిన అస్థిపంజర అవశేషాలపై వీరు అధ్యయనం చేశారు. అక్కడ నీటి అడుగున దాగి ఉన్న వింత జీవులను సైన్స్ భాషలో క్రానాక్స్ అని పిలుస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక అడ్వాన్సెస్ ఇన్ ఆర్కియాలజికల్ ప్రాక్టీస్ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. ఇన్నాళ్ళు ఈ కృత్రిమ దీవులను మనుషులు ఇనుప యుగంలో అంటే కేవలం 2000 ఏళ్ల క్రితమే కట్టడం నేర్చుకున్నారని ప్రపంచ చరిత్రకారులు నమ్మారు. కానీ ఈ కొత్త ఆవిష్కరణ ఆ నమ్మకాన్ని ఏకంగా 3000 ఏళ్లు వెనక్కి నెట్టింది. ఈ క్రానాక్స్ క్రీస్తు పూర్వం 3800 నుండి 3300 కాలం నాటివని, అంటే అక్షరాల 5000 ఏళ్ల క్రితం నియోలిథిక్ యుగంలోనే మనుషులు వీటిని నిర్మించారని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆనాటి మనుషులు మనం అనుకున్న దానికంటే సాంకేతికంగా ఎంతో ముందడుగులో ఉన్నారని ఇది నిరూపించింది. చీకటిగా బురదగా ఉండే ఆ సరస్సు నీటి అడుగున దాగున్న ఈ దీవుల ఆకారాన్ని మ్యాప్ చేయడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాల్గా మారింది. ఇందుకోసం వారు స్టీరియో ఫోటోగ్రామెట్రీ అనే ఆధునిక 3D ఇమేజింగ్ టెక్నాలజీని వాడారు. వేర్వేరు కోణాల నుండి తీసిన ఫోటోలను కంప్యూటర్ సాఫ్ట్వేర్ సాయంతో కలిపి నీటి అడుగున సుమారు 75 అడుగుల వెడల్పుతో వృత్తాకారంలో ఉన్న ఒక భారీ చెక్క ప్లాట్ఫామ్ నిర్మాణాన్ని చూశారు. ఈ 3D మోడల్ ద్వారా ఆ దీవి పునాది గుట్టు పూర్తిగా వీడింది. ఈ ప్రయోగంలో రేడియో కార్బన్ డేటింగ్ పరీక్షలు జరిపిన శాస్త్రవేత్తలకు ఒక వింత నిజం తెలిసింది. ఈ కృత్రిమ దీవిని 5000 ఏళ్ల క్రితం కేవలం చెక్క గుంజలు రాళ్లతో బేస్మెంట్గా నిర్మించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ మొదటి నిర్మాణం జరిగిన ఏకంగా 2000 ఏళ్ల తర్వాత, అంటే ఐరన్ ఏజ్ కాలంలో మనుషులు మళ్ళీ అదే దీవిని మరింత బలోపేతం చేయడానికి దాని చుట్టూ భారీ రాతి గోడలను అప్గ్రేడ్ చేశారు. అంటే తరతరాలుగా మానవ నాగరికతలు ఒకే దీవిని నిరంతరం వాడుకుంటూ వచ్చాయన్నమాట. అసలు ఈ ఆవిష్కరణ ఎందుకంత ముఖ్యం? ఆర్కియాలజిస్ట్ స్టెఫానీ బ్లాంక్షైన్ వివరణ ప్రకారం మనుషులు 1000 ఏళ్ల క్రితమే తమ అవసరాల కోసం భూగోళం యొక్క ఆకృతిని మార్చడం ప్రారంభించారని చెప్పడానికి ఇది పక్కా సాక్ష్యం. అయితే ఆది మానవులు అంత కష్టపడి సరస్సు మధ్యలో ఈ కృత్రిమ దీవులను ఎందుకు కట్టారు అనే దానికి సరైన స్పష్టత లేదు. శత్రువులు, క్రూర జంతువుల నుండి రక్షణ కోసమా, లేక ఏదైనా రహస్య పూజలు, సంస్కారాలు నిర్వహించుకోవడానికా అనే కోణంలో పరిశోధనలు సాగుతున్నాయి. చూసారుగా, 1000 ఏళ్ల నాటి ఆ సరస్సు, మట్టి కింద దాగున్న రాతి దీవులు మన పూర్వీకుల అసాధారణ మేధస్సుకు ఎలా అద్దం పడుతున్నాయో. స్కాట్లాండ్లో ఇలాంటి వందలాది కృత్రిమ దీవులు ఇంకా అన్వేషించకుండా మిగిలిపోయాయని సైన్స్ చెబుతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.